ఈ ఆదిత్యనాథ్. ఈ వీడియో అనేది ఒక సన్యాసి కథ, ఒక యోగి కథ, ఒక మఠాధిపతి కథ, ఒక రాజకీయంలో ఉంటూ ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన కథ. ఆయనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ మహారాజ్. ఒక ప్రజా ప్రతినిధి పదవిలో ఉంటూ ఒక మతపరమైన పీఠానికి అధిపతిగా ఉండడమే కాకుండా చాలా అరుదు అనుకుంటే ఆయన పాలనలో ఆ మార్పు చూపించడమే యోగి స్పెషాలిటీ. కాశీకి వెళ్ళాడు, కాషాయం కట్టాడు, ఏమి చేయలేడు అనుకున్న గ్యాంగ్స్టర్లకి ఎన్కౌంటర్ల పేరుతో ఏరిపారేస్తున్న ఈ కాషాయ వస్త్రధారి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గురించి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు అయితే మిస్ కాకుండా చూడండి. సో ఇక లేట్ చేయకుండా అప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి జంగల్ రాజ్ అని పేరు ఉండేది. ఎందుకు తెలుసా? ఆ రాష్ట్రం రౌడీలకి, గ్యాంగ్స్టార్లకి, కులమత గొడవలకి పెట్టిందే పేరుగా ఉండేది. అంతేకాదు ఇప్పటి వరకు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా తన 5 ఏళ్ల ముఖ్యమంత్రి కాలాన్ని ఈ రాష్ట్రంలో పూర్తి చేయలేదు అంటేనే మనం అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే 1980 నుండి 1988 వరకు మధ్యలో కేవలం 8 ఏళ్లలో 6 ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రంలో మారారంటే ఇక్కడ రాజకీయ వాతావరణం వేడి ఎలా ఉంటుందో మీరే ఊహించండి. ఇంకా కరప్షన్ గురించి, గూండాగిరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులే వామో అనిపించేలా అక్కడ పరిపాలన వ్యవస్థ. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాషాయం కట్టుకొని ఒకడొచ్చాడు. ఇప్పటి వరకు ఉన్న చరిత్రని తిరగరాస్తూ 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని పాలిస్తూ మళ్ళీ ఎన్నికయ్యే ప్రభుత్వాన్ని స్థాపించి ఒకప్పుడు అసెంబ్లీలో కంటతడి పెట్టించిన గ్యాంగ్స్టార్లను ఎన్కౌంటర్లో లేపేస్తూ ఉత్తరప్రదేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు. ఆయనే యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఉన్న పాంచూర్ అనే గ్రామంలో 1972లో యోగి జన్మించారు. వీరి అసలు పేరు అజయ్ సింగ్ బిస్తర్. ప్రస్తుతం వీరిని అందరూ ఆదిత్యనాథ్ అని, యోగి ఆదిత్యనాథ్ జీ మహారాజ్ అని పిలుస్తూ ఉంటారు. ఇక వీరి ప్రస్తుతం వయసు 51 సంవత్సరాలు. యోగి గారి కుటుంబ విషయానికి వస్తే వీరి తండ్రి ఆనంద్ సింగ్ ఫారెస్ట్ రేంజర్గా పనిచేశారు. వీరు మొత్తం 7 సంతానం. వారిలో 4 మగపిల్లలు, అందులో 3 ఆడపిల్లలు. ఇంకా చిన్నప్పటి నుండి యోగి కుటుంబ వాతావరణం కూడా ఎప్పుడూ కూడా ఆత్మోన్నతం కలిగి ఉండేది. యోగి చదువు విషయానికి వస్తే హెచ్ఎన్పి గర్వాలియన్ యూనివర్సిటీ నుండి మ్యాథమెటిషియన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక ఆ సమయంలోనే అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం మొదలైన ఉద్యమం కోసం తాను కూడా పాల్గొనడం కోసం 1990లో తన 21 ఏటనే ఇంట్లో నుండి వెళ్ళిపోయారు యోగి. ఆ తర్వాత గోరఖ్నాథ్ మఠానికి చేరి ఈ మఠం అధిపతి అయిన మహంత్ గురువు గారికి శిష్యుడిగా చేరారు. ఇక్కడ 4 ఏళ్లు గడిపాక ఇక 1994లో మహంత్ గురూజీ నుంచి సన్యాస దీక్ష తీసుకొని ఆనంద్ సింగ్ బిస్తర్ కాస్ట్ నుంచి యోగి ఆదిత్యనాథ్గా మార్చుకున్నారు. ఆయన కుటుంబం నుండి అప్పటి నుండే అనగా 25 ఏళ్ల వయసు నుండే పూర్తిగా సంబంధాలు తెంచుకున్నారు. సన్యాసం తీసుకోవడానికి ముందే ఆయనకి ఎలాంటి వివాహం కూడా జరగలేదు. కానీ యోగి వివాహ జీవితం అంటూ ఏమీ లేదు. తమ గురువు గారైన మహంత్ గురువు గారిని ఉద్యమంలో పనిచేయడమే కాకుండా ఇక ఎక్కడి నుండో రాజకీయాల నుండి ఎంటర్ అయ్యి గోరఖ్పూర్ నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా పోటీ చేశారు. గోరఖ్నాథ్ ఆలయానికి ఆ రాష్ట్ర రాజకీయాలకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. మహంత్ వైద్యనాథ్ ముందు మహంత్ దిగ్విజయనాథ్ కూడా దీన్ని రాజకీయ కేంద్రంగా మార్చారు. ఆయన కూడా గోరఖ్పూర్ నుండి ఎంపీగా అయ్యారు. ఇక మహంత్ వైద్యనాథ్ తర్వాత ఇక రాజకీయ వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. ఆయన 26 ఏళ్ల వయసులో గోరఖ్పూర్ నుండి ఎంపీగా పోటీ చేసి 6000 ఓట్ల మెజారిటీతో యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో అతి చిన్న వయసులో ఒక రికార్డు కూడా సృష్టించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ వెనక్కి తిరిగి చూసిందే లేదు. వరుసగా 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరు బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. అయితే ఆ రోజుల్లోనే తన రాజకీయ ప్రస్థానం మొదలైన రోజుల్లోనే బీజేపీ నుండే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన వర్గం కావాలని ఆయన హిందూ యువవాహిని అని స్థాపించారు. ఇది సంస్కృతమైన సంస్థనే, కానీ వాటి లక్ష్యం హిందూ మతాన్ని రక్షించడం. ఇందులో భాగంగా ఘర్ వాపసీ అనే పేరుతో మతం మారిన 1800 మందిని తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించడానికి సంస్థ చేపట్టింది. అయితే మతపరమైన ఉద్రిక్తతలో ఈ సంస్థ జోక్యం చేసుకుంటుందని ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న యోగిని
2007లో అరెస్టు చేశారు. 11 రోజుల పాటు ఆయన జైల్లో బెయిల్పై విడుదలయ్యారు. ఆ టైంలో అధికారంలో ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం తనను వేధిస్తుందని, ఎంపీగా ఉన్న తనని ఇంతగా వేధిస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని లోక్సభలో తను యోగి కన్నీరు పెట్టుకున్నారు. చిత్తశుద్ధితో సన్యాసం తీసుకొని ప్రజలకు సేవ చేయటానికి వచ్చిన తనకి నీచ రాజకీయాలు అంటగట్టి తనపై కక్ష సాధించాలని, రాష్ట్రంలో మాఫియాని, గూండా రాజకీయాలని పెంచి పోషిస్తున్న వారిని ఇక మట్టిలో కలిపేయాలని ఆనాడే యోగి తన మనసులో అనుకున్నాడంట. రాష్ట్ర పరిస్థితులు ఎలాగైనా చక్కబరుచుకోవాలని అనుకున్నారంట. ఇక ఎవరైతే నాకేంటి అనే ధోరణితో ఉంటారు యోగి, ఆయనకి దాదాపు 10 ఏళ్ల పాటు తన సొంత పార్టీ కూడా మంచి సంబంధాలు కూడా లేకుండా పోయాయి. అయినా హిందూ ఓటర్లపై ఆయన ప్రభావం వలన పార్టీ నాయకత్వం ఆయనను పక్కన పెట్టలేకపోయింది. యోగి బీజేపీ అధిష్టానం ఎన్నోసార్లు విభేదించారు. అయినప్పటికీ కూడా తప్పనిసరి బీజేపీ నేతలు ఆయనను రాజకీయంలో రాజీ పడవలసి వచ్చింది. గోరఖ్పూర్లో 3 రోజులతో పాటు హిందూ సమ్మేళనతో చేయడంతో పాటు బీజేపీకే సవాల్ విసిరారు. మహిళా రిజర్వేషన్తో బీజేపీ సమర్థిస్తే ఆయన హిందూ ముస్లిం వివాహాలకు ఎలాంటి వ్యతిరేకం లేదని, ఎలాంటి మోసం కూడా లేదని ఆయన గట్టిగా అంటారు. ఆయన మహంత్ వైద్యనాథ్ మరణం తర్వాత 2014లో గోరఖ్నాథ్ ఆలయంకి యోగి పూర్తి బాధ్యతను స్వీకరించారు. ఇప్పటికే పీఠాధిపతి ఆయనదే. ఇటు రాజకీయ నేతగా రాజ్యాంగ పదవిలో ఉంటూ కూడా ఒక పీఠాధిపతిగా కొనసాగుతూనే ఉన్నారు. ఇది అతని మత విశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకుంటారు అందరూ. ఇక దృష్టి పెట్టారు. అంతేకాదు, ఎవరైనా తప్పు చేశారంటే బుల్డోజర్ని నడిపించడం. ఈ మధ్యలో అయితే బుల్డోజర్ రాజకీయాలు బాగా పాపులర్ అయ్యింది యోగి దయ వలనే. ఇక తనలో ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 36 శాఖలని తన నియంత్రణలో ఉంచుకొని తాను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేవారు. అంతేకాదు, హిందుత్వం ప్రతినిధిగా తన ప్రతిష్టని మరింత పెంచుకునేలా యోగి ఆదిత్యనాథ్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలో గోమతంపై అనగా ఆవులని చంపడంపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కలేబారాలను ముగించారు. లవ్ జిహాద్ని అరికట్టడంగా బలవంతపు మత మార్పిడి వ్యతిరేకంగా తొలిత బిల్లు కూడా తీసుకొచ్చారు. తాను 2007లో అరెస్ట్ అయినప్పుడు నిర్ణయాన్ని తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేయడం మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాంగ్స్టర్ గుండెల్లో సింహం స్వప్నంలా తయారయ్యాడు. తన మొదటి 10 నెలల్లోనే రోజుకి 4 పోలీస్ ఎన్కౌంటర్ల చెప్పున వరుసగా నిర్ణయించారంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు యూపీలో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయో. ఈ ఎన్కౌంటర్లో ముఖ్యమైన మాఫియా డాన్లైన అతిక్ అహ్మద్, ముఖ్తార్ అన్సారీ మట్టిలో కలిసిపోయారు. అంతేకాదు, వందలాది రౌడీ షీటర్లని ఎన్కౌంటర్లో లేపేశారు. దాంతో రౌడీ రాజకీయాలు చేయాలంటేనే భయపడే స్టేజ్లో ఉన్న అక్కడి గ్యాంగ్స్టర్లు ఇక శాంతి భద్రతలతో పాటు ప్రభుత్వ పథకాలని అందరికీ చేరేలా చూడాలని యోగి విజయం సాధించాడు. యోగి గురించి మనం ఎన్నో ఆసక్తికర విషయాలు ముందు వీడియోల్లో చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.